మొత్తం భారతదేశ రాజకీయాల్లో మనం ఎవరినైనా రాజకీయ పార్టీ అధ్యక్షుడిని అయ్యో పాపం అని చెప్పి అనాల్సి ఉంటే, అలా అనాల్సి వస్తే, మొదట అనాల్సింది నిస్సందేహంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. లేకపోతే ఏంటి? ఆయన చేసిన మంచేమో గాలికి ఎగిరిపోతది. ఆయనకు సంబంధం లేని నిందలు అవన్నీ ఏమో ఆయన మెడకు చుట్టుకుంటాయి. చేసిన మంచేమో గాలికి ఎగిరిపోతది. ఆయనకు సంబంధం లేని నిందలేమో మెడకు చుట్టుకుంటాయి. ఈరోజు గాదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన మొదటి సెకండ్ నుంచి, ఇప్పుడు మేము ఈ వీడియో ఎగ్జిక్యూట్ చేసో, లేకపోతే మీరు ఈ వీడియో చూసో, లేకపోతే మీరు మళ్ళీ సంవత్సరం తర్వాత ఈ వీడియో చూసిన ఆ సెకండ్ వరకు మీరింక నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఈ వీడియో చూసినా, ఆ సెకండ్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని విషయాల్లో ఆయన మీద నిందలు. ప్రతి దాంట్లోనూ ఆయన మీద నిందలు, ఆయన మీదే ఆయనే టార్గెటు, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైనా చూడండి. ఏదో టీవీ ఛానల్ ప్యానెల్‌లో ఎవరో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అమరావతి మీద ఏదో ఒక కామెంట్ చేస్తే, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టేసి, ఈ కథనాలేంటి? ఈ ఈ డిబేట్‌లేంటి? ఈ సంపాదకీయాలేంటి? నిజంగా ఎంత ఎంత దారుణం! ఒక ఈ అంశం మీదనేనా? మీరు ఏదైనా తీసుకోండి. అనంటే గొడ్డలంటారు, అదంటారు, బాబాయ్ హత్య కేసంటారు, హంతకులంటారు, ఫ్యాక్షనిజం అన్నారు. ఎప్పటినుంచో అన్నారు. పోనీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక కేసు పెట్టారా? వీళ్ళిక రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏందో తేలుస్తారా? ఏముండవు. ఏ ఒక్క కేసు జగన్ గారి మీద పెట్టింది లేదు, చేసింది లేదు. ఇటువంటివన్నీ. ఊరకే నిందలు. ఇప్పుడు వాళ్ళెవరు అంటే జగన్ పేరు మీద. ఆయనెవరు అంటే జగన్ గారి భార్య గారి పేరు మీద. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ గారి భార్య మీద, కూతుర్ల మీద విచ్చలవిడిగా దారుణమైన కూతలు. ప్రతి దగ్గర ఎవడో మేధావి ఏదో వ్యవస్థలో ఉన్నోడొత్తాడు. సంబంధం లేని వేదికల మీద వాడెవడో ఒకటి మాట్లాడతాడు. ప్రతి ఒక్కరు అంటే స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తుంటారు. జగన్ వ్యతిరేకులకు, ద్వేషిస్తులకు అవసరం గాని వీళ్ళు ప్రత్యక్షమైపోతారు. 5 ఏళ్లలో జగన్ విద్యలో ఎన్ని సంస్కరణలు, వైద్యంలో ఎన్ని సంస్కరణలు, సంక్షేమ పథకాలు, పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఇళ్ల స్థలాల దగ్గర నుంచి మొదలుపెడితే అన్ని రకాల డెవలప్‌మెంట్స్ దగ్గర నుంచి మొదలెడితే, శాంతి భద్రతలను పర్యవేక్షించడం దగ్గర నుంచి మొదలెడితే, యాడో ఆడొకటి, ఈడొకటి ఎప్పుడో అడపాదడపా జరగడం తప్ప, ఏ విధంగా చూసినా కూడా ఏది మొన్న ఎన్నికల్లోనూ ఆయన చేసిన మంచి మీద చర్చ జరగలే. ఇప్పుడు ప్రభుత్వం చేసే మంచేదో తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం చేసే మంచేదో చర్చ జరగదు. ఇప్పుడు గూడా మళ్ళీ జగన్ సైకో, జగన్ దొంగ, జగన్ అది, జగన్ ఇది, జగన్ శాడిస్టు, జగన్ దుర్మార్గుడు మొత్తం ఇప్పుడు కూడా అవే చర్చలు. ఒక్కసారంటే ఒక్కసారైనా అర్థవంతమైన చర్చ. ఆధారాలు పెట్టుకొని జగన్ మీద విమర్శలు చేసేవాళ్ళు లేరు. అథెంటికేటెడ్ ఫ్యాక్ట్స్‌ని దగ్గర పెట్టుకొని జగన్‌ను దూషించే వాళ్ళు లేరు. అన్నీ గాలిమాటలు. జగన్ సైకో, జగన్ పిచ్చోడు, జగన్ తెక్కలోడు, జగన్ అట్లాంటోడు, జగన్ ఇట్లాంటోడు. ఇంక జగన్ కుటుంబ సభ్యులను తిట్టడం. ఎంత దారుణం! ఆయన చేసిన మంచి కనపరాలే. చర్చలే. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు. వీళ్ళ వ్యతిరేకత, ప్రజలకు వీళ్ళు ఏం చేశారనే దాని మీద ఇప్పుడు చర్చ. ఇప్పుడు జగన్నే తిట్టాలి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్నే తిట్టాలి. జగన్ ఒక్కసారి కూడా అగౌరవంగానో, అసభ్యంగానో మాట్లాడిన చరిత్రనే లేదు. అయినా ఎవరు జగన్‌కి సంబంధించో, లేకుంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు, టీడీపీని వ్యతిరేకించే వాళ్ళు, జనసేనని వీళ్ళు ఎవరు ఏ మాట మాట్లాడినా జగన్‌కే ఆపాదించేయాలి. అదిగో జగనే తిట్టాడు. జగనే తిట్టించాడు. ప్రతిది జగన్‌కే. మళ్ళీ ఇటువైపు వాళ్ళు లక్ష్మీ పార్వతి గారు అంత వయసామె మీద, ఆ వయసామె మీద, ఇంత పెద్దావిడ మీద నీచంగా చెత్త డిబేట్ వ్యాఖ్యలు చేసినోడెవడు? డిబేట్‌లు పెట్టినోడెవడు? పెట్టినోడెవడు? ఆడదే కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైన చేయాలని చెప్పి అన్నోళ్ళెవరు? సినిమా ఇండస్ట్రీలో ఎల్ డాష్ మొండలు లేరా అని చెప్పి అన్నోళ్ళెవరు? ఒక ప్రభుత్వ అధికారిని బిడ్డకి తండ్రెవరు అని చెప్పి డిబేట్‌లు పెట్టినోళ్ళెవరు? ఇటువంటి వాళ్ళ నీతులు చెప్పేది. వీళ్ళకి అర్హత ఉందా? ఇటువంటి వాళ్ళని తిట్టడం జగన్‌ని. ఛీ! 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 అసలు చివరికి ఇట్లాంటోళ్ళతో కూడా పాపం జగన్ తిట్టించుకుంటూ ఉంటే నిజంగానే ఏం కర్మరా బాబోయ్ జగన్‌కి. అయ్యో పాపం! జగన్ ఏం కర్మ పట్టిందయ్యా నీకు? అని చెప్పి అనిపించుకోక తప్పదు. నువ్వు పార్టీ కార్యాలయంలో కూర్చొని బోసడీకే నా కొడుకా అని తిట్టినోళ్ళు. చెత్త నా కొడకా అని తిట్టినోళ్ళు.
పనికిమాలిన నా కొడకా అని తిట్టినోళ్ళు, సైకో నా కొడకా అని తిట్టినోళ్ళు, నా కొడుకు తల ఎగరేసి నరుకుతామన్నోళ్ళు, వాడు అర్ధరాత్రి దయ్యాలతో మాట్లాడతారు అన్నారు. ఆడు లండన్ పోయి పిచ్చి ఆసుపత్రిలో వైద్యం చేయించుకొచ్చుకుంటారు అన్నారు. పిచ్చికి ఇంకా మందులు వాడుతున్నాడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి మీద నీచాతి నీచంగా హెడ్డింగ్‌లు పెట్టి వార్తలు రన్ చేశారు. ఇట్లాంటి వ్యక్తులతోటి కూడా జగన్ నీతులు చెప్పించుకోవాల్సొస్తుంది. ఇట్లాంటోళ్ళతో కూడా జగన్ తిట్టించుకోవాల్సొస్తుంది. నిజంగానే అంటే మరి ఇంకా అంటే అయ్యో పాపం కర్మ అని చెప్పి అనక ఇంక ఏమంటాం చూడు. మంచి చేస్తే ఎక్కడ ఎవడు మాట్లాడడు. పోనీ ఆ చెడు చేయకపోయినా ఇగ ఆ చెడు చేసినోనికి ఎవరికో లింక్ పెట్టి ఈయనతోనే మాట్లాడతారు. ఈయనకే లింక్ చేసి మాట్లాడతారు. అబ్బా! ఎంత నీచమైన మనుషులు సమాజం సీరియస్‌లీ. ఛీ! 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 ఛీ!